వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. మనం బిగ్ బాస్ అనగానే అందరికీ తెలుసు ఎంత పాపులర్ అయినటువంటి ప్రోగ్రాము. స్టార్ మాలో గత 10-15 సంవత్సరాలుగా 7 సీజన్స్ బిగ్ బాస్ 1 నుంచి మొదలు పెడితే బిగ్ బాస్ 7 వరకు కూడా అన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ అయినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ క్రమంలో బిగ్ బాస్ 7 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ 8 ప్రారంభించబోతున్నారు అనేది మనకి అన్ని మీడియాల్లో కూడా వస్తున్నటువంటి వార్త. ఈ క్రమంలో బిగ్ బాస్ 8లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనేది కూడా ఏదైతే బిగ్ బాస్ రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి యాక్చువల్గా బిగ్ బాస్ 8లో ఎవరెవరు ఉండబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బిగ్ బాస్ గురించి మీకున్న అవగాహన ఏంటనేది చెప్పండి. అలానే బిగ్ బాస్ అనేది రేటింగ్స్లో చాలా మంచి రేటింగ్స్తో ఉంటుందని చెప్పేసి మనం వింటా ఉన్నాం. ఈ క్రమంలో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఎలా ఉండబోతున్నారు, దీంట్లో మీరు మాకు ఏదైతే మీకున్న సమాచారాన్ని మా ప్రేక్షకులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి యాక్చువల్గా ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి, అలానే కంటెస్ట్ల గురించి కూడా చెప్పండి. యాక్చువల్లీ 6 years కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణ నుంచి తీసేసి ఇంకెక్కడైనా పెట్టుకుందాం అనుకున్నారు. వేరే ఛానల్కి ఏమైనా మాట్లాడుకుందామా అని కూడా అనుకున్నారు. సన్ టీవీ వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారు, ఎందుకంటే మాస్టర్ షెఫ్ సన్ వాళ్ళే చూస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరి మీలో కోటీశ్వరుడు కూడా ఎండమోల్స్ అయింది, అది కూడా జెమ్నీకి వెళ్ళింది. ఈసారి బిగ్ బాస్ కూడా జెమ్నీకి వెళ్ళొద్దేమో అని జెమ్నీ వాళ్ళు కూడా బాగా ట్రై చేశారు. అయినప్పటికీ మళ్ళీ ఆ కాంట్రాక్ట్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి స్టార్మానే కొనేసింది. స్టార్మా డిస్ట్రిబ్యూటర్స్ హాట్స్టార్. ఇక రీసెంట్ డేస్లో మనకు వచ్చిన వార్త ఏంటంటే జియో సంస్థ రిలయన్స్ స్టార్ ఇండియాతో ఒప్పందం పెట్టుకొని మ్యాక్సిమం షేర్స్ అన్ని కొన్నారు. కొనేసరికి ఈసారి బిగ్ బాస్ హాట్స్టార్తో పాటు జియో టీవీలో కూడా వస్తుందా లేదా అనేది తెలియదు. ఇప్పుడు ఇంకొక చిన్న సందేహం, ఇప్పుడు జియో అంటే రిలయన్స్ వాళ్ళు కదా, రిలయన్స్లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉన్నారు. ఈ యొక్క జియో ఈ సంస్థ ఇప్పుడు దీనికి సంబంధించింది ఎవరిది ఇద్దరిట్లో? వయాకామ్ 18 మన ముఖేష్ అంబానీ. వయాకామ్ 18 న్యూస్ 18 వయాకామ్ 18 ఆ సంస్థ. సో ఇకపోతే జియోలో కూడా వస్తుందేమో ఫ్రీగా స్ట్రీమింగ్, తెలియదు చెప్పలేం. బట్ ఏదేమైనప్పటికీ మొత్తానికి అయితే మళ్ళీ స్టార్మాలోనే వస్తుంది. హోస్ట్ యాజ్ యూజువల్ నాగార్జున గారే, హోస్ట్లో ఎలాంటి మార్పు లేదు. ఎప్పుడు వస్తుంది అనుకుంటే సెప్టెంబర్ కాదు జూలైలో వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్పే ఉంది. అలా అయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 8 అనేది స్టార్ట్ అవుతుంది. 8ని చాలా మంది 7 అంటే ఉల్టా పుల్టా అన్నారు కదా, 8 ఏమవుతుంది, 8ని ఇట్లా పెడితే ఇన్ఫినిట్ అవుతుంది కదా, అట్లా ఇట్లా అని అన్నారు. కానీ ఏం లేదు, టఫ్ ఫైట్ అంతే. 8 టఫ్ ఫైట్, ఆ విధంగా ఫైట్ అని వచ్చేలాగా టఫ్ ఫైట్ అట్లా అంతే. అండ్ నెక్స్ట్ అలాగే దీంట్లో కంటెస్టెంట్లు ఎవరు అనుకుంటే మేల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇంకా నాకు రాలేదు. ఫీమేల్ కంటెస్టెంట్ లిస్ట్ వచ్చింది, 15 మంది ఉన్నారు. దాంట్లో నుంచే షార్ట్ లిస్ట్ అయ్యి 10 మంది వెళ్తారు. ఒకరిద్దరు వైల్డ్ కార్డ్ మీద వెళ్ళినా ఇందులో నుంచే వెళ్ళే అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే గోమతి రెడ్డి, ఈవిడ ఏంటంటే మిస్ ఆంధ్ర 2023 గోమతి రెడ్డి అని ఎవరైనా గూగుల్లో చేస్తే ఈజీగా ఆవిడ ఎవరైనా తెలిసిపోతుంది. నెక్స్ట్ అలాగే ఉర్మిళా చౌహాన్, ఈవిడ వచ్చేసి హైదరాబాద్ చెందినటువంటి మోడల్. ఆల్రెడీ బ్యూటీ పేజెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసింది, మిస్ తెలంగాణ ఇలాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేసింది. మంచి హైదరాబాద్ మోడల్ ఉర్మిళా చౌహాన్. అండ్ నెక్స్ట్ అలాగే ఫార్మర్ నేత్ర, గతంలో రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ వచ్చినప్పటి నుంచి చాలా మంది ప్రతిసారి ఒక రైతు బిడ్డని పంపండి అనే ఒక రిక్వెస్ట్ ఎప్పటి నుంచో ఉండే. సో ఆ టైంలో ఒక లేడీ ఫార్మర్, ఈసారి ఫార్మర్ నేత్ర అనే ఆవిడ యూట్యూబ్లలో ప్రోడక్ట్స్ సేల్ చేస్తా సేంద్రియ ఎరువులతో పండించినటువంటి ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. చైతన్యారెడ్డి ఎక్స్ వైఫ్. ఈ మధ్య కాలంలో ఆవిడ విడాకులు తీసుకోవడం జరిగింది. సొంతంగా తన వారధి ఫార్మ్స్ ఏదైతే ఉందో నడిపించుకుంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే బర్రెలక్క అలియా శిరీష. బర్రెలక్క అలియా శిరీష, ఈమె గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఎమ్మెల్యేగా పోటీ చేసింది, 6,000 ఓట్లు కొలగొట్టింది. పైగా ఈవిని చూడడానికి ఎన్ఆర్ఐలు గిన్నెలు ఎక్కడెక్కడ నుంచో జనాలు రోజు 60-50 వేల మంది వచ్చేవాళ్ళు. డైలీ 300-400 మందికి ఫుడ్ పెట్టి పంపింది. ఆవిడ చేతిలో రూపాయి లేకున్నా ఫండ్స్తో బాగా చేసింది. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో నిలబడింది. ఆవిడ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకి ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. బట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు పేరుంది. ఎవడైనా సరే నగల షాపులలో, ఈ మేక్ ఓవర్ షాపులలో ఆమెను పిలుచుకొని డబ్బులు ఇచ్చి జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయించుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ అలాగే మంజుల పరిటాల ఎవరు అంటే యాక్చువల్గా కార్తీక దీపం నుంచి ఎవరో ఒకరు వస్తారు ప్రతిసారి అని మనకు తెలుసు.
ఈసారి కార్తీక దీపం ఇప్పుడే మొన్ననే స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళని లాగే ప్రయత్నం చేయలేరు వీళ్ళు. సో ఈ ఎవరిని పెడితే బాగుంటుంది అనుకుంటే ఆ నిరుపం పరిటాల వాళ్ళ భార్య మంజుల పరిటాల, ఆవిడ టీవీ సీరియల్ ఆర్టిస్ట్, చంద్రముఖి ఇలా కొన్ని సీరియల్స్ చేసింది, వెల్ నోన్ ఫేస్. అంటే పరోక్షంగా నిరుపం పరిటాల అండ్ కార్తీక దీపం ఫ్యాన్స్ ఈమెను ఆదరించే అవకాశం అయితే ఉంటుంది మోస్ట్లీ. అండ్ నెక్స్ట్ అలాగే శ్యామ హరిణి, ఈ అమ్మాయి ఎప్పటి నుంచో నాకు అనిపిస్తుంది బాగా డెవలప్ అయితే బాగుండు అని. నేను ఎప్పటి నుంచో యూట్యూబ్లో చూస్తున్నా. స్టాండప్ కమెడియన్, లేడీ స్టాండప్ కమెడియన్. మనకు చాలా తక్కువ మంది ఉంటారు లేడీస్లో కమెడియన్స్, ఈమె చాలా అరుదు. అండ్ అలాగే వెరీ గుడ్ పర్ఫార్మర్, చాలా బాగా మొహంలో నవ్వు ఉండదు కానీ అందరినీ నవ్వేస్తుంది. సీరియస్గానే కామెడీ చేస్తా. తను ఇంత కొంచెం లావుగా ఉంటుంది, తన మీద తన బాడీ షేమింగ్ చేసుకుని కూడా నవ్విస్తా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే అంశు అంబానీకి, అంశుకి నిజంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది హీరోయిన్లు ఉంటారు 1-2 సినిమాలు చేసి వెళ్తారు కానీ వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అంశు అంబానీ ఎవరంటే మన అంబానీ ఫ్యామిలీ అయితే కాదు, మన్మధుడు సినిమాలో ఉన్నటువంటి సెకండ్ హీరోయిన్. మన్మధుడు ఇంకో హీరోయిన్ ఉంది, చనిపోతుంది క్యారెక్టర్. ఆ తర్వాత రాఘవేంద్ర అనే ఒక సినిమా చేసింది ప్రభాస్తో, అంతే. అది కూడా సోసో ఆడింది. ప్రజెంట్ అలా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది, రీఎంట్రీ ఏదో సినిమా ద్వారా. మేబీ బిగ్ బాస్ ఆవిడకి ఏమైనా ప్లస్ అయితే అవ్వచ్చేమో, చూడాలి. అండ్ నెక్స్ట్ అలాగే మన సత్యకృష్ణన్ ఎవరు అంటే మనకు చాలా సినిమాల క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆనంద్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆవిడ వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రక్ష సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక మెంటల్ కృష్ణతో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలో కొంచెం కనబడట్లేదు. మేబీ ఏదన్నా ఈవిడికి హేమ సురేఖ వాణిల సహచరిని అనుకో, వాళ్ళు ఉన్న ప్రతి సినిమాలో ఈవిడ కూడా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ కనబడట్లేదు. ఎక్కువ కాంట్రవర్సీకి దూరంగా ఉంటుంది. క్లీన్ క్యారెక్టర్, చాలా మంచిది. చాలా మందికి ఈవిడ ఫేవరెట్. ఆ వాయిస్ ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డిఫరెంట్ గా హస్కీగా మాట్లాడేది అనమాట. అండ్ అలా సత్యకృష్ణన్ ఈ మధ్యకాలంలో కనబడట్లా. నెక్స్ట్ యాంకర్ మృదుల, ఈ అమ్మాయి ఎప్పటి నుంచో మన ఉదయ్ భాను గారి కాలం నుంచి యాంకరే. మృదుల యాంకర్, బట్ మంచి యాంకర్. ఇప్పుడు కూడా వంటల ప్రోగ్రామ్ అవి చేస్తుంది. డీసెంట్ గా ఉంటది ప్రొఫైల్. నాకు కూడా అంత ఐడియా లేదు. చాలా డీసెంట్ ప్రొఫైల్. ఇప్పుడు జస్ట్ ఏదేదో ఈటీవీలో అడప అప్పుడప్పుడు వచ్చే కార్యక్రమాలు చేస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ ఇప్పటి వరకు రాలా. కానీ మంచి సీనియర్ యాంకర్, అందంగా ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది. మేబీ ఈ బిగ్ బాస్ ఒకవేళ ఆవిడ వస్తే ఆమెకు హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే బాగా ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే డింపుల్ హారిక, ఈవిడ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఫోటోలు వీడియోలు పెట్టి అట్లా ఫ్యాషన్ ఫోటోలు వీడియోలు పెట్టేసి అందరినీ ఫ్యాన్స్ని సంపాదించుకుంది. నెక్స్ట్ అలాగే ప్రసన్న బోల్డ్, ఈవిడ గురించి మాట్లాడుకోవాలి ప్రత్యేకంగా. ప్రసన్న బోల్డ్ ఎవరంటే మనకి యేసుక్రీస్తు పాటలు పాడేది. స్టైల్ మారింది, నా నడక మారింది అని పాడేది చూసారు, ఆవిడ అనమాట. డిఫరెంట్ వేలో యేసుక్రీస్తు పాటల్ని పెట్టి ఊపు 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 ఊపే టైప్ అనమాట. కొంచెం కాంట్రవర్సీలు ఉన్నాయి ఈవిడ పైన కూడా. ఒక రకంగా ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అయింది ఆ స్టైల్ మారింది పాటతో. సో ప్రసన్న బోల్డ్ బిగ్ బాస్ మరి ఈవిడకి ఎంతవరకు హెల్ప్ అవుద్దో తెలియదు. అండ్ అలాగే మేబీ క్రిస్టియన్ ఓట్లాంటి పడే ఛాన్సులు కూడా ఉంటాయి. అండ్ అలాగే ఈషా చావ్లా మంచి హీరోయిన్, ప్రేమ కావాలితో వచ్చింది. సునీల్తో కూడా ఒక సినిమా చేసింది. అండ్ ఈ మధ్యకాలంలో కనబడడం మానేసింది. సో ఈమెకు కూడా ఒక ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఆనంది, రక్షితనో ఆనంది, ఈవిడ కూడా చిల్ల సినిమాల హీరోయిన్, ఎప్పటి నుంచో ఉంది. కానీ అంటే 1 రోజు 2 రోజులు ఆడిపోయే సినిమాలలో చాలా సినిమాలు హీరోయిన్ గా చేసింది. కానీ ఫేస్ చూస్తే గుర్తుపడతాము. రక్షితగా ఉంటే ఆనందిగా పేరు మార్చుకుందా, ఆనంది కూడా రక్షిత పేరు మార్చుకుందా నాకు ఐడియా లేదు. ఆనంది రక్షిత అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే మన సన గారు, సీనియర్ యాక్టర్ సన గారు, ఆవిడ ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయి. అండ్ మొన్న రీసెంట్లీ ఆమెని ఆ పిల్లని ఎవరినో యాంకర్ సమీరాని కోడలుగా తెచ్చుకుంది. వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో అడప వీడియోలు పెడతా, షాపింగ్లో వీడియోలు అవి ఇవి పెడతా బాగానే ఫేమస్గా ఉంటారు. ఇంకొక ఆవిడ పేరు పరిశీలనలో ఉంది, సేమ్ సన్నలాగానే, సుమనశ్రీ కూడా సీనియర్ యాక్ట్రెస్. అప్పుడెప్పుడో యాంకరింగ్ చేసేది ఈటీవీలో అనే ప్రోగ్రామ్ వచ్చేది సండే రోజు. తర్వాత టీవీ సీరియల్స్ అన్ని చేస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 15 మందిలో 5 ఎంతమంది ఫిల్టర్ అవ్వగా 10 మంది మాత్రం ఈ లిస్ట్ నుంచి ఖచ్చితంగా ఈ షోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో కాంట్రవర్సీలో అంటే మేబీ ఆ ప్రసన్న బోల్డ్ వల్ల ఏమైనా కాంట్రవర్సీలు అయితే అవ్వచ్చేమో. అందరూ మంచి కాంట్రవర్షియల్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాక, బరెలక్క శిరీష కూడా ఆమె ఎవడేమన్నా మాట పడదు. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంది కుమారి
కుమారి ఆంటీ వస్తుంది అని బయట బాగా ట్రెండ్ అవుతుంది. బట్ కుమారి ఆంటీ రాదు. ఎందుకు అంటే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు ఒక షెఫ్ ని పంపరు. ఓకే, వాళ్ళలో వాళ్ళే వంటలు నేర్చుకుని ఏదో రకంగా తిని కొద్ది గొప్ప వంట వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళందరికి చేసి పెడతా ఉంటే ఒకరికి హెల్ప్ చేసుకుంటారు. కుమారి అంటే వెళ్తే ఇంకా అది ఇంకొక హోటలే, అది మళ్ళీ హోటలే కదా. వీళ్ళందరూ కూరలు కట్ చేసేయడం, ఆమె టకటక వండేసేయడం. అట్లా మళ్ళీ ఆమె ఎలిమినేట్ అయింది అనుకో, వీళ్ళందరూ కడుపులు మారుతాయి అప్పటిదాకా తిన్న వాళ్ళందరూ. సో అట్లా పంపే అవకాశం అయితే లేదు. బట్ ఇది బాగుంది. ఒకవేళ పంపినా ఓ 4 వారాలు మంచిగా పుష్టిగా తిని ఆవిడ ఎలిమినేట్ అయిన తర్వాత అందరు ఇట్లా ఈడ్చుకుపోయారు అనుకో, అది ఎలా ఉంటుందో అది కూడా డిఫరెంట్ గా చూడొచ్చు. ఇది సంగతి. నేను ఇప్పుడు ఓన్లీ ఫీమేల్ కంటెస్టెంట్ లిస్టులు అయితే ఇచ్చా. మేల్ కంటెస్టెంట్ లిస్ట్ రేపు మాట్లాడు, నాకు దగ్గరికి ఇంకా రాలా. సో ఈ 15 మందిలో కొన్ని ఫిల్టరేషన్ అంటే సుమనశ్రీ సనా ఉన్నప్పుడు ఇద్దట్లో ఒకరే వెళ్తారు. ఇంకా సత్యకృష్ణన్ కూడా ఉంది. అంటే సీనియర్లు ఎప్పుడో ఒకరు ఇద్దరు ఉంటారు కదా, అంతమంది సీనియర్లను తీసుకోరు. ఇప్పుడు ప్రసన్న బోల్డ్ కూడా ఆంటీ అయిపోయింది. ఎక్కువ మంది అమ్మాయిలను పెట్టి ఒకరిద్దరు ఆంటీలను దోస్తారు. సో ఇక్కడ ఎక్కువ ఆంటీల లిస్ట్ ఉంది కాబట్టి వీళ్ళలో ఏమన్నా ఫిల్టరైజేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సనకి హైదరాబాద్ లో మంచి పాపులారిటీ ఉంది, ముస్లింలో మంచి ఇది ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే ఈమెకి ప్రసన్న బోల్డ్కి క్రిస్టియన్ ఓట్లు ప్రతిసారి బిగ్ బాస్ లో ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ఇట్లా ఉండేలా చూసుకుంటారు. చాలా ఏజ్ కదా, కంపారిటివ్ అంత ఏజ్ వాళ్ళు ఎవరు నాకు తెలిసి బిగ్ బాస్ లో. అయ్యో వెళ్ళిందిగా, హేమ వెళ్ళింది అప్పుడెప్పుడు. హేమ కంటే చాలా సీనియర్. అవును, సన్న గారు చాలా సీనియర్ ఇంకా చెప్పాలి అంటే. బట్ మొన్న తమిళ సీజన్ లో ఫాతిమా బాబు వెళ్ళింది. ఫాతిమా బాబు చాలా సీనియర్ యాక్ట్రెస్, 60 ఏళ్ళ యాక్ట్రెస్ ఆవిడ. మొన్న తమిళ బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా ఆవిడ పంపారు లోపలికి, పెద్ద ఆవిడ. మన గంగవనే పంపినప్పుడు ఈవిడికి గంగవ్వ కంటే యాక్టివే కదా, మరి ఆ రకంగా చూసుకుంటే పర్లా. ఏదో వీళ్ళు ఇప్పుడైతే లిస్ట్ మరి వస్తుందో రాదో తెలియదు. ప్రెసెంట్ లిస్ట్ అయితే ఇది, ఇందులో నుంచే కన్ఫర్మ్ అయ్యి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మంచి మంచి అమ్మాయిలే ఉన్నారు ఆల్మోస్ట్. ఓకే, ఇది అండి రాబోయేటువంటి బిగ్ బాస్ 8లో ప్రాబబుల్ లిస్టు. వీళ్ళ నుంచే ఒక 10 మందిని తీసుకుంటారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. బిగ్ బాస్ సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాము. ఇప్పుడు ఫిమేల్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ మీకు చెప్పడం జరిగింది. ఆ మేల్ లిస్ట్ కూడా త్వరలో మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.